నమస్కారం. యూటోపియా 360 న్యూస్కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శాస్త్రవేత్తలు ల్యాబ్లో చిన్న బ్రెయిన్ ఆర్గనాయిడ్ను తయారు చేశారు. ఇది పూర్తి మెదడు కాదు కానీ మనిషి మెదడు కణాల్లో విద్యుత్ సంకేతాలు చూపుతుంది. దీని ద్వారా ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులపై అధ్యయనం చేయవచ్చని తెలుపుతున్నారు. కొత్త రకం బ్యాటరీ కొన్ని నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. ఇది ఎక్కువ కాలం పనిచేస్తుంది. భవిష్యత్తులో ఫోన్లు, ఎలక్ట్రికల్ వాహనాలను ఇది ఉపయోగపడుతుందని తెలుపుతున్నారు. ప్లాస్టిక్ ని కరిగించే సూక్ష్మ జీవులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించవచ్చని తెలుపుతున్నారు. ఒక దూర గ్రహంలో గాజు వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ గాలులు చాలా వేగంగా ఉండడంతో గాజు పక్కకు వర్షంలా పడుతుందని తెలిపారు. కొత్త ఏఐ టెక్నాలజీ ఆరోగ్య డేటాను విశ్లేషించి వ్యాధులను ముందుగానే గుర్తిస్తుంది. దీనివల్ల త్వరగా చికిత్స ప్రారంభించే అవకాశాలు ఉంటుంది. ఇంతటితో ఈ సైన్స్ న్యూస్ సమాప్తం. మళ్ళీ మరో కొత్త న్యూస్తో మీ ముందుకు వస్తాం.